ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశములో నుండి బయటకు వచ్చినప్పుడు ఐగుప్తు దేశంలో ఒక గొర్రె పిల్ల చంపబడింది. ఐగుప్తు దేశంలో గొర్రె పిల్ల చంపబడింది. ఆ గొర్రె పిల్ల రక్తం ద్వారా వాళ్ళ ద్వారబంధపు నిలువు కమ్ముల మీద అడ్డ కమ్ముల మీద వ్రాయబడ్డప్పుడు సంహారకుడు అనే మరణదూత వాళ్ళ గృహాలకు రాకుండా ఉంది. వాళ్ళు అక్కడి నుండి దాటి వచ్చారు. అందుకే పస్కా అంటే అర్థమేంటో తెలుసా? దాటిపోవుట, మరణములో నుండి జీవములోనికి దాటిపోవుట. అంటే గొర్రెపిల్ల రక్తం ద్వారా ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు మరణములో నుండి జీవములోనికి దాటినట్లుగా యెషువా మెస్సీయ రక్తం ద్వారా మనం జీవములోనికి దాటుతున్నాం. హల్లెలూయా. మరణములో నుండి జీవములోనికి ఆయన మనలను దాటించాడు. కాబట్టి మీరు ఇది జ్ఞాపకార్థంగా ఉంచుకోవాలంట. ఇది జ్ఞాపకార్థంగా ఉండాలి అన్నాడు. అందుకే యోహాను సువార్త కొరింథీ పత్రికలో పౌలు గారు కూడా మాట్లాడుతుంటాడు కదా, మీరు దీనిని చేయనప్పుడల్లా, మీరు దీనిని తినునప్పుడల్లా ఆయన మరణమును జ్ఞాపకం చేసుకోండి. ఏం జ్ఞాపకం చేసుకోవాలా? గొర్రెపిల్ల రక్తాన్ని కాదు మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది, యెషువా మెస్సీయ యొక్క మరణాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఇది జ్ఞాపకార్థముగా మీరు పండుగగా దీనిని ఆచరించాలి అన్నాడు. అయితే ఈ పండుగగా ఆచరించవలసినటువంటి పండుగలో ఎలా ఆచరించాలి? 7 దినాలు, చెప్పండి, 7 దినములు మీరు పులిసిన వాటినే తినాలి కదా. 7 దినములు మీరు పులియని రొట్టెలను తినవలెను. చెప్పండి, 7 రోజులు ఏం తినాలా? పులియని రొట్టెలు తినాలా. ఒకవేళ ఏదైనా పులిసినది మీ ఇండ్లలో ఉంటే దాన్ని ఏం చేయమన్నాడు? ఏం చేయమన్నాడు? అది పారవేయండి. పులిసిన వాటిని లేకపోతే పొంగిన వాటిని తిను ప్రతివాడు ఇశ్రాయేలీలలో నుండి కొట్టివేయబడతాడు. అంటే ఈ పులిసింది కానీ పొంగింది కానీ తినేవాడు ఇశ్రాయేలీల లెక్కలోకి రాడాడు. పులిసినది తినేటటువంటి వాడు, పులిసింది ఉన్నటువంటి వాడు వాళ్ళు ఇశ్రాయేలు ప్రజల లెక్కలోకి రాడు. అంటే దేవుని బిడ్డల లెక్కలోకి రాడు, విశ్వాసి లెక్కలోకి రాడు, అవిశ్వాసి లెక్కలోకి వెళ్ళిపోతాడు. కాబట్టి నేను వాళ్ళను కొట్టివేస్తాను అన్నాడు. కాబట్టి ఇప్పుడు చెప్పండి, ఎవరు కొట్టివేయబడతారు? పులిసిన దాన్ని కానీ పొంగిన దాన్ని కానీ ఎవరైనా ఈ 7 రోజుల్లో తింటే నేను వాళ్ళను నా ప్రజల్లో నుంచి కొట్టివేయబడతాడు. మీరు చూడండి, ప్రజల్లో నుంచి కొట్టివేయబడతారు అనే ఓ సందర్భం మరొక చోట ఉంది. తెలుసా ఎవరికైనా? మరొక చోట కూడా అన్నాడు ఆయన, ఇదిగో నేను నా ప్రజల్లో నుండి మిమ్మల్ని కొట్టివేస్తాను అన్నాడు. ఎప్పుడు? ఎవరు ప్రాయశ్చిత్తార్థ పండుగ రోజు ఉపవాసం ఉండని వాళ్ళను కూడా అన్నాడు నా ప్రజల్లో నుండి కొట్టేస్తానన్న. ఇక్కడ కూడా ఈరోజు అంటున్నాడు, మీరు ఈ రోజు పండగగా ఆచరించండి. పండగ ఆచరించి 7 దినాలు మీరు పులియని వాటిని తినండి, పొంగని వాటిని తినమాకండి. ఈ 7 రోజులు ఎవరైనా పులిసిన దాన్ని తింటే వాళ్ళను నా ప్రజల్లో నుండి, ఇశ్రాయేలీలలో నుండి వారిని చెప్పండి కొట్టివేస్తాను అన్నాడు. ప్రియులారా, వాళ్ళకి అవిశ్వాసులుగా లెక్కలోకి వస్తారు. కాబట్టి మనం ఈ పండుగలో ప్రాముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, పులిసిన వాటిని మనం తినకూడదు. అందరూ చెప్పండి, పులిసిన వాటిని తినకూడదు. ఏంటి పులిసినవి అంటే? కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో మనం చూద్దాం. కొరింథీ పత్రిక 5వ అధ్యాయము
7వ వాక్యం చదువుదాం. 1 కొరింథీ పత్రిక 5వ అధ్యాయము 7వ వాక్యం చదువుదాం. మీరు పులిపిండి లేని వారు గనుక, మీరు పులిపిండి లేని వారు గనుక క్రొత్త ముద్ద అగుటకై ఆ పాతదైన పులిపిండిని చెప్పండి తీసి పారవేయుడి. ఇంతేకాక మెస్సయ్య అను మన పస్కా పశువు వధించబడెను గనుక పాతదైన పులిపిండితోనైనను దుర్మార్గత దుష్టత్వము ఆ పులిపిండితోనైనను కాకుండా నిష్కాపాట్యమును సత్యమును పులియని రొట్టెలతో పండగ ఆచరింతుము. అందరు చెప్పండి, పండగ ఆచరించండి అని కొత్త నిబంధనలో ఉందా, ఇది పాత నిబంధనలో ఉందా? ఏమా ఇప్పుడు ఈ కొరింథీ పత్రిక ఎవరు రాశారు? పౌలు. ఎవరికి రాశాడు? ఇది ఏ సంఘం? ఇది కొరింథీ సంఘం. అంటే కొత్త నిబంధన సంఘమే కదా. ఇప్పుడు కొత్త నిబంధన సంఘానికి పౌలు గారు ఏమంటున్నాడు? పండగ ఆచరించుదాము అంటున్నాడు. మరి లోకంలో ఉన్న క్రైస్తవులందరూ పస్కా పండుగ మనం చేస్తుంటే పస్కా పండుగ లేదంటున్నారు. పస్కా పండుగ లేదంటున్నారు, గుడ్ ఫ్రైడే పండుగ అంటున్నాడు. ఈస్టర్ పండుగ గుడ్ ఫ్రైడే పండుగ అంటున్నాడు. కానీ పౌలు ఏమంటున్నాడు? వాక్యం ఏమంటుంది? బైబిల్ ఏమంటుంది? చెప్పండి అమ్మా, బైబిల్ ఏమంటుంది? ఏం పండుగ చేయమంది? గుడ్ ఫ్రైడే పండుగ చేయమందా? ఏమంటుంది? ఇంతే, మెస్సయ్య అను మన పస్కా పశువు వధించబడెను కనుక మనం ఏం చేద్దాము? పండగ ఆచరించదము. అందరూ చెప్పండి, ఏం ఆచరిద్దాం? పండగ ఆచరిద్దామని ఎవరు రాశారు? ఎక్కడ రాయబడింది? కొత్త నిబంధనలో అపోస్తలుడైన పౌలే కొరింథీ సంఘానికి రాస్తున్నాడు. మెస్సయ్య అనే మన పస్కా పశువు వధించబడ్డాడు కాబట్టి మనందరం పులియని రొట్టెలు కాకుండా నిష్కాపటమైనటువంటి సత్యము అనే పులియని రొట్టెతో మనం పండగ ఆచరిద్దాం. పండగ ఆచరిద్దామని స్పష్టంగా బైబిల్లో వ్రాయబడింది. అందుకే ఈరోజు ప్రియులారా మనం ఈ పండగ ఆచరిస్తున్నాం. ఈ పండగ ఆచరించడానికి మనకి వాక్యం మనకు ఆధారం చెబుతా ఉంది. వాక్యమే మనకు ఆ సాక్ష్యం. వాక్యం సాక్ష్యం ఇస్తూ ఉంది. దైవజనుడు అపోస్తలు. అందుకే మన పరిచర్య, మనం చేస్తున్న ఈ బోధ ఏ బోధ తెలుసా? అపోస్తల బోధ. అందరు చెప్పండి, ఏ బోధ అండి? అపోస్తలుల బోధ. అపోస్తలులు ఏం ఆచరించారో, అపోస్తలులు ఏ రోజు ఆరాధన చేశారో, అపోస్తలులు ఏ పండగ చేశారో, అపోస్తలులు ఏ రోజు రొట్టె విరిచారో, అపోస్తలులు ఏం చేశారో అదే అపోస్తల పరిచర్యను యావే తండ్రి మనకు అప్పగించారు. చప్పట్లు కొడదాం గట్టిగా. అందుకే వాక్యాన్ని కలిపి చెరిపే అనేకుల వలె మనం ఉండక, వాక్యంలో ఉన్నది ఉన్నట్లుగా ఆచరించడానికి యావే తండ్రి మనకు కృప అనుగ్రహించాడు. కాబట్టి ఈరోజు ఈ పండగ మనం ఆచరించబోతున్నాం. ఈరోజు మీరు దీనిని పండగగా ఆచరించండి. కాబట్టి ఈ పండగలో ఆచరించే వాళ్ళెవరిలో కూడా ఏముండకూడదు? పులిసినది ఉండకూడదు. గలతీ పత్రికలు అంటాడు, చూద్దాం. గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 9వ వాక్యం చదవండి. పులిసిన పిండి కొంచెమైనను ముద్దంతయు పులియజేయును. చాలు. అందరు చెప్పండి, ఏంటిదమ్మా? పులిసిన పిండి. అయా పురుషులు చెప్పండి. అశోక్, పులిసిన పిండి కొంచెమైనను ముద్దంతయు పులియ చేయును అని రాయబడి. అంటే పులిసిన పిండి కొంచెమే, కానీ ఎంత దాన్ని పాడు చేస్తుంది? ముద్దంతయు పాడు చేస్తుంది. మరి చూడండి, మనం పాలల్లో తోడేస్తారు కదా, వేస్తారా? పాలల్లో తోడు. పాలల్లో ఒక 10 లీటర్ల పాలకి ఎన్ని లీటర్లు తోడేయాలా?
కనీసం ఒక 5 అన్న వేయాలిగా. ఏమండి, 10 లీటర్ల పాలలో ఎన్ని లీటర్ల తోడైతే పెరుగైద్ది? మీరు ఎప్పుడు తోడు వేసినట్లేదు. ప్యాకెట్లు తెచ్చుకున్న వాళ్ళకి తోడు గురించి ఏం తెలుసు? సెంటర్కి పోవటం, ప్యాకెట్ తెచ్చుకోవటమేనాయా? చెప్పండి. పులిసిన పిండి కొంచెమైనను ముద్దంతయు పులిచేయును. అంటే కొంచెము చెడ్డది. పులిసిందంటే ఏంటది? చెడ్డది. కొంచెము చెడ్డది ఎంత దాన్ని పాడు చేస్తుంది? ముద్దంతయు పాడు చేస్తుంది. ప్రియులారా, ఈరోజు ఈ మధ్యాహ్న కాల సమయంలో మన జీవితంలో మనం పస్కా పండుగ ఆచరించబోతున్నాం. ఆయన శరీరాన్ని తిని ఆయన రక్తాన్ని త్రాగబోతున్నాం. కాబట్టి ఆయన శరీరాన్ని తిని ఆయన రక్తాన్ని త్రాగబోయే మనం ఎలా ఆయన శరీరాన్ని తిని ఎలా ఆయన రక్తాన్ని త్రాగాలో తెలుసా? 28వ వచనం చదవండి. 1 కొరింథీ పత్రికలో 11వ అధ్యాయంలో 28వ వచనం చదువుదాం. కాబట్టి ప్రతి మనుష్యుడు తనను తాను పరీక్షించుకొనవలెను. అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగాలి. అందరూ చెప్దాం హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగే వాళ్ళందరూ ఏం చేయాలా? ఒక్క మాటని రాలే నాకు. తనను తాను పరీక్షించుకోవాలి. ఏమని? ఏమా, మన 10th క్లాస్ పిల్లలు పరీక్షలు రాచారు. మీరు రాచారా, వాళ్ళే రాచారా? మీ పిల్లలు 10వ తరగతి పరీక్షలు రాచారుగా. తల్లిదండ్రులు మీరు రాచారా, వాళ్ళే రాచారా? ఎవరు పరీక్ష వాళ్ళే రాయాలా. అలాగే మరి ఈ రొట్టెను తిని ఈ పాత్రలోనిది త్రాగు వారందరూ ఏం చేయాలా? ప్రతి మనుష్యుడు తనను తాను పరీక్షించుకోవాలి. ఈరోజు వాక్యం చెప్పే నేనే కానీ, వాక్యం వినే మీరే కానీ మరి మనం ప్రభు శరీరాన్ని తినబోతున్నాం, ప్రభు రక్తాన్ని త్రాగబోతున్నాం. కాబట్టి మనం ఎలా ఉన్నాం? మనలో పులిసిన పిండి ఏమైనా ఉందా? పులిసిన స్వభావం అంటే, పులిసింది అంటే అర్థం తెలుసా మీకు? పులియటం అంటే ఏంటి చెప్పండి. పులియటము అంటే ఏంటిదండి? పాడైపోవటం. పులిసింది అంటే అర్థం ఏంటంటే పాడైపోవటం. అంటే పాడైపోవటం అంటే అర్థం ఏంటంటే చెడిపోవటం. చెడిపోవటం అంటే అర్థం ఏంటంటే పాపం కదా. అంటే కొంచెమే ఉంది నీ దగ్గర పులిపిండి, మరింత లేదు, మరింత ఏమి లేదు, కొంచెమే ఉంది. ఈ కొంచెము పులిపిండి ఏం చేసింది? దయ్యమ్మ గారు వినపడుతుందా? ఏందంట? శంషాడు తోడైతే పెరుగు అయింది. శంషాడు తోడైతే పెట్టాను. తెల్లారిపాటికి 2 లీటర్ల పాలు పెరుగు అయిపోతాయి. ఇంకా సాయంత్రం దాకుంటే పులిసిపోద్ది కదా. అంటే ఇన్ని 2 లీటర్ల పాలు పులిసిపోవడానికి కారణం ఎవరు? కొంచెం తోడు. అంటే ఆ తోడు అనేది చెప్పండి ఏంటది? అది పులిపిండి. అందుకే కొంచెము పులిసిన పిండి ముద్దంతయు పులిచేయును గనుక అన్నాడు. కాబట్టి మనం పులిపిండి లేని వారుగా ఈ పండుగ ఆచరించాలి. అమ్మ అందరూ చెప్పండి, ఎట్లా ఆచరించాలా? పులిపిండి లేని వారుగా మనం ఈ పండుగ ఆచరించాలి. కాబట్టి కొంచెం పులిసిన పిండి ఉండా ముద్దంతా పులి చేసింది. కొంచెం బలహీనత ఉన్నా, కొంచెం పాపం ఉన్నా, ఏ తప్పు ఉన్నా, ఏ లోపం ఉన్నా, ఈ యొక్క కొంచెమే ఉంది నీ దగ్గర. కానీ నీ ముద్దంతా, నీ జీవితం అంతా ఏమైపోద్ది? చెడిపోద్ది. కాబట్టి ఆ పులిసిన పిండి లేకుండా మనం యొక్క పండుగను ఆచరించాలి. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియులారా, ఈ మధ్యాహ్న కాల సమయంలో పులిసిన పిండి బైబిల్ గ్రంథంలో నుండి నేను త్వరగా ఒక 4 విషయాలు చూపించి ప్రార్థన చేస్తాను. మనం ఈ వాక్యాలు చదువుకొని ప్రార్థన చేసుకుందాం. లూకా సువార్తలో 12వ అధ్యాయంలో
మొదటి వచనాన్ని చదువుదాం. లూకా సువార్త 12వ అధ్యాయము మొదటి వచనం. అంతలో ఒకనినొకడు త్రొక్కుకొనున్నట్లు వేల కొలది జనులు కూడినప్పుడు ఆయన తన శిష్యులతో పరిసయ్యుల వేషధారణ అను పులిసిన పిండిని గూర్చియు జాగ్రత్త పడండి. చాలు. ఒకరిని ఒకడు తొక్కుకునేంత జనం విస్తారమంది ఉన్నారు అక్కడ. అప్పుడు ఆయన శిష్యులతో మాట్లాడుతూ ఏమన్నాడంటే, ఇదిగో పరిసయ్యుల యొక్క వేషధారణ అను పులిసిన పిండి గురించి జాగ్రత్త పడండి అన్నాడు. అందరు చెప్పండి, ఏ పులిసిన పిండి? పరిసయ్యులలో ఏముందంట? వేషధారణ అనే పులిసిన పిండి ఉంది. ఆ పిండి గురించి మీరు జాగ్రత్త పడండి అన్నాడు. అంటే ఇప్పుడు పులిసిన పిండి అంటే ఏంటన్నమాట? అందరు చెప్పాలా? అయ్యా కుర్చీల్లో వాళ్ళు కూడా చెప్పండి. ఇమ్మానుయేల్. ఏంటి? వేషధారణ అనే పులిసిన పిండి. వేషధారణ అంటే ఏంటి? ఎవరిలోనైతే పులిసిన పిండి ఉంటుందో వాడు ప్రజల్లో నుండి కొట్టివేయబడతాడు అన్నాడు. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలంటే, మనలో ఏమైనా పులిసిన పిండి ఉంటే దాన్ని తీసి చెప్పండి ఏం చేయాలా? తీసి పారేయాలి అన్నాడు. అంటే ఏంటి, ఏమి తీసి పారేయాలి అంటే, యెహోవా తన శిష్యులతో అంటున్నాడు, అబ్బాయ్ జాగ్రత్తగా ఉండండి రా. ఏంటిగా పరిసయ్యుల వేషధారణ అనే పులిసిన పిండి గురించి జాగ్రత్త పడండి అన్నాడు. అంటే వేషధారణ అంటే చెప్పండి, ఈ వేషధారణ అనే ఈ పులిసిన పిండి ఎవరిలో ఉందంట? పరిసయ్యుల్లో ఉందంట. పరిసయ్యులు అంటే ఎవరు? శాస్త్రులు, పరిసయ్యులు అని ఒక తెగ ఉంది. ఆ రోజు యెహోవా ఉన్న కాలంలో ఒక తెగ ఉంది. వాళ్ళ గురించి చెప్పాడు ఆయన. పరిసయ్యులు అనే వేషధారుల గురించి మీరు జాగ్రత్తగా ఉండండి అని. అంటే ఆ రోజుల్లో పరిసయ్యులు అనంగలోనే వాళ్ళు మంచి నీతిమంతులని, వాళ్ళు గొప్పోళ్ళని ప్రజలందరికీ ఏముందంటే ఒక అభిప్రాయం ఉంది. వాళ్ళు తెల్లటి అంగీలు వేసుకుంటారు, పైనుంచి కిందకి తెల్లని బట్టలు వేసుకొని వాళ్ళు రోడ్డు మీదకి రాంగలోనే అందరూ వాళ్ళకి నమస్కారాలు చేస్తూ ప్రజలందరి వలన వీళ్ళు భక్తులనే పేరు పొందుకున్నారు. కానీ వాళ్ళ గురించి యెహోవా అన్నాడు, వాళ్ళు పైన తెల్లగా ఉండారు కానీ లోపల చెప్పండి. అందుకే వాళ్ళని ఏమన్నాడంటే చచ్చిపోయిన సమాధులతో పోల్చాడు. అండి ఏమన్నాడండి? వాళ్ళు సమాధులతో సమానం అన్నాడు. సమాధిలో ఏముంటుందండి? సమాధి పైన ఎట్లుంటుంది? సమాధులు ఎట్లుంటాయి? ఏమండి సమాధి పైకి ఎట్లుంటుంది? సున్నం కొట్టిన సమాధా అన్నాడు. అంటే ఏంటి? సున్నము కొట్టిన సమాధి పైన ఎట్లుంటుంది? తెల్లగా ఉంటుంది. కానీ లోపల కుళ్ళిపోయి చచ్చిపోయిన శవం ఎముకలతో పురుగులతో నిండి ఉంటుంది. అది శాస్త్రుల వేషధారణ గురించి చెప్పాడు. అంటే దాని అర్థమైందంటే కొంతమంది పైకి భక్తుల్లాగా ఉంటారు కానీ లోపల మాత్రం చెప్పండి, పైకి బాగానే భక్తుల్లాగా ఉంటారు కానీ లోపల మాత్రం ఏముంటుంది? అతితేంద్రియముతోనూ కలహముతోనూ పాపముతోనూ నిండి ఉంటుంది అన్నాడు. అంటే అర్థమైందంటే పైకి బాగానే ఉన్నారు లోపల బాగలేదంటే దాన్ని ఏమన్నాడు ఆయన? వేషధారణ అన్నాడు. అందరూ చెప్పండి. అంటే వేషధారణ అంటే అర్థమైందంటే లేని వేషాన్ని చెప్పండి అమ్మా ధరించటం, లేని దాన్ని ఉన్నట్టుగా
ధరించడానికి. లేని దాన్ని ఉన్నట్టుగా చూపించేదే ఏమంటారు? ఓ రోజు ప్రార్థన చేద్దామని ఒక ఇంటికి వెళ్ళాం మేము. ఒక ఇంటికి వెళ్తే మేము వచ్చే సంగతి పాప మా ఇంటి వాళ్ళకి తెలియదు. వాళ్ళ అమ్మ, వాళ్ళ నాన్న, వాళ్ళకి 2 పిల్లోళ్ళు, ముగ్గురు కలిసి కుర్చీలలో కూర్చొని సినిమా చూస్తున్నారు. దేంట్లో? సినిమాల్లో కాదు, దేంట్లో? టీవీలో చూస్తున్నారు. ఈ లోపల మేము వందనాలు అమ్మ అన్నాం. వందనాలు అన్నంలోనే వాళ్ళు దౌదబలేసి వాళ్ళ అమ్మ అంది కదా, ఎవడరా ఈ పెట్టింది, ఎవడరా అంది. వాళ్ళ అమ్మ ఏమంది? చెప్పండి అమ్మా, ఈ సినిమా పెట్టింది ఎవర్రా అంది. అనేసరికి వాళ్ళ బొడ్డోడు పాపం వాడికి ఏం తెలియదు. వాడు అంటూ నువ్వేగా పెట్టమంది అంటున్నాడు. వాళ్ళ పిల్లోడికి పాపం వాడు చిన్నోడికి ఏం తెలియదు. అయ్యగారు ఏమన్నా అనుకుంటున్నామో మరి మమ్మల్ని అంటే అనవచ్చునా అనకూడదని వాడికి తెలియదు. వాడు అంటుండే కదా నువ్వేగా పెట్టమంది అంటున్నాడు. ఇప్పుడు దీన్ని ఏమంటారు? చెప్పండి, దీన్ని ఏమంటారు? అంటే వేషధారణ అనేది కూడా ఒక పులిసిన పిండి ఏమా. కాబట్టి ఇప్పుడు మనం మనుషులుగా ఉన్నాం, మనలో లోపాలు ఉంటాయి, మనలో పాపాలు ఉంటాయి. యెహోవా రక్తంలో మనం కడగబడి పరిశుద్ధపరచబడాలి. కానీ ఏ లోపాలు లేనట్టుగా మనం నటించకూడదు. చెప్పండి, ఏం చేయకూడదండి? నటించకూడదు. మనలో లోపమున్నాయి, పాపములు ఉన్నాయి, కానీ ఆయన రక్తంలో కడగబడి పరిశుద్ధపరచబడాలి తప్ప నాలో లోపాలు లేవు, పాపాలు లేవు అనే ఆ నటన అనేది మన జీవితంలో ఎప్పుడు చేయకూడదు. ఒకవేళ అలాంటి విధంగా నీ దగ్గర ఆ నటన అంటే దాన్ని ఇంకా అంటే యాక్షన్ అంటారు. ఏంటిదండి? యాక్షన్ కింగ్ ఉంటారు కొంతమంది, యాక్షన్ కింగ్లు ఉంటారు. అందుకే ఆయన అన్నాడు పరిసయ్యుల వేషధారణ అనే పులిసిన పిండి గురించి మీరు జాగ్రత్త పడండి. ఒకరోజు ఒక ఊర్లో సర్కస్ జరుగుతుందంట. సర్కస్ జరుగుతూ ఉంటే ఆ ఊర్లో ఒక అబ్బాయి, డిగ్రీ చదువుకున్న అబ్బాయి, జాబ్ లేక ఆ సర్కస్ యజమాని దగ్గరికి పోయి అన్నాడంట, అయ్యా నేను డిగ్రీ చదువుకున్నా, నాకే జాబ్ లేదు, మేము చాలా ఇబ్బందులు పడుతున్నాం, ఈ సర్కస్లో మాకు ఏదైనా జాబ్ ఇవ్వమండంట. ఏమన్నాడండి? ఈ సర్కస్లో మాకు ఏదైనా జాబ్ ఇవ్వమంటే ఆయన అన్నాడంట, అబ్బాయి జాబులు ఏమి లేవు, ఈ మధ్యనే మా కోతి చచ్చిపోయింది, కోతిలాగా యాక్షన్ చేస్తావా అన్నాడంట. అనేసరికి అయ్యా చేతనయ్యా అన్నాడంట. ఇక ఇప్పుడు ఈ సర్కస్లో పెద్ద కోతి వచ్చింది. ఎవరా కోతి? చెప్పరే. ఈ పిల్లోడు కోతి డ్రెస్ వేసుకొని ఇక సర్కస్లో కోతిలాగా యాక్షన్ చేసుకుంటా తిరుగుకుంటూ అందరం నవ్వించుకుంటా ఈ కోతి ఏమైందంటే పులి బోన్లో పడదంట. ఏ బోన్లో? పులిబోన్లో పడదంట. ఈ పులిబోన్లో పడేసరికి ఇక ఈ కోతి గడగడలాడిపోతుందంట. ఎవరిని చూసి? పులిని చూసి. అమ్మో ఇక నా పని అయిపోయింది, ఈ పులి నన్ను తినిద్ది, నన్ను చంపేసిద్ది అని భయపడతా ఉంటే ఈ పులి ఇంకా దగ్గరకు వస్తుందంట. దగ్గరకు వస్తూ ఉంటే వీడికి భయమై గడగడ వణుకుతూ ఉంటే పులి దగ్గరకు వచ్చానంట, భయపడబాకు, నువ్వు కోతివి కాదు, నేను పులిని కాదు అందంట. నీది యాక్షనే, మరి మంది యాక్షనేనా? చెప్పండి. అందుకే వేషధారణ అనే పులిసిన పిండి మనలో ఉండకూడదు. వేషధారణ అనే పులిసిన పిండి మనలో. అందుకే పరిసయ్యుల వేషధారణ అనే పులిసిన పిండి గురించి మీరు జాగ్రత్త పడండి అన్న. ఈరోజు పిల్లలు మనం కూడా అంతే. మనం వేషధారణ అనే ఆ పులిసిన పిండి లేకుండా మనం కూడా జాగ్రత్త పడాలి. ఒకవేళ ఈరోజు ఉంటే ఈరోజే దాన్ని మనం ఏం చేయాలా? చెప్పండి ఏం చేయాలా? తీసి పారవేయండి అన్నాడు. హల్లెలూయా చూద్దాం గట్టిగా, హల్లెలూయా. నేను రెండో మాట జ్ఞాపకం చేస్తాను, చూద్దాం బైబిల్లో నుండి. మార్కు సువార్త 8వ అధ్యాయం 15వ వాక్యం చదవండి. మార్కు సువార్త 8వ అధ్యాయం 15వ వాక్యం.
ఆ, ఆ, ఆ. ఆయన చూసుకోండి, హేరోదు పులిసిన పిండిని గూర్చియు జాగ్రత్త పడండి అని వారిని ఏం చేశారంట? 8:15 అమ్మా, 8:15. ఓకే, అదే. ఇప్పుడు ఇక్కడ ఇంకొక మాట చెప్పాడు ఆయన, ఏమని? హేరోదు యొక్క పులిసిన పిండి గురించి జాగ్రత్త పడండి. అందరు చెప్పండి, ఏది? ఏ పులిసిన పిండి అమ్మా? అందరు నాకెళ్ళి చెప్పాలా? హేరోదు యొక్క ఇందాకల పరిసయ్యుల యొక్క పులిసిన పిండి ఏంటది? అది వేషధారణ. ఇప్పుడు హేరోదు యొక్క పులిసిన పిండి. హేరోదు యొక్క పులిసిన పిండి ఏంటి తెలుసా? హేరోదు, అందరు చెప్పండి, హేరోదు. ఈ హేరోదు రాజు, బైబిల్ గ్రంథంలో హేరోదులు చాలా మంది ఉన్నారు. యాశ్వామిస్సయ పుట్టినప్పుడు యాశ్వామిస్సయను చంపించిన రాజెవరు? యాశ్వామిస్సయను చంపాలని ప్రయత్నం చేసిన రాజెవరు చెప్పండి? హేరోదు రాజు. వీడెంత దుర్మార్గుడు అంటే, హేరోదు రాజు 2 సంవత్సరాల పిల్లలను చంపించాడు. 2 సంవత్సరాల పిల్లలను చంపించడమే కాదు, ఒక గొప్ప దైవ సేవకుడు చెప్పాడు, హిస్టరీలో ఉందంట, నా తర్వాత నేనుండగానే నా సొంత కొడుకే నా మీద తిరుగుబాటు చేసి రాజు అవుతాడేమని తన సొంత కొడుకునే చంపించిండంట. ఎవరు? హేరోదు రాజు. ఎందుకంటే నేనే రాజుగా ఉండాలా, నేనే రాజుగా ఉండాలని యాశ్వామిస్సయని చంపాలని చూశాడు, తన సొంత కుమారుని చంపాలని చూశాడు, చంపాడు కూడా తన సొంత కుమారుడు. అంటే ఈ రాజు హేరోదు, యాశ్వామిస్సయ చెబుతున్నాడు కదా, హేరోదు యొక్క పులిసిన పిండి గురించి జాగ్రత్త పడండి అన్నాడు. అయితే ఈ హేరోదులో ఉన్న పులిసిన పిండి ఏంటిదంటే, ఈ హేరోదుకి ఇంకొక తమ్ముడున్నాడు. అయితే ఈ హేరోదు ఏం చేశాడంటే, తన తమ్ముడిని చంపి తన తమ్ముని యొక్క భార్యను ఉంచుకున్నాడు. ఏం చేశాడంట? అందరు చెప్పండి, ఏం చేశాడండి? తమ్ముడిని చంపి తమ్ముని యొక్క భార్యను ఉంచుకున్నాడు. అంటే హేరోదులో ఉన్న పులిసిన పిండి ఏంటిదంటే పాపం. అది వ్యభిచారం కావచ్చు, దొంగతనం కావచ్చు, నరహత్య కావచ్చు, ఇంకేదైనా కావచ్చు. హేరోదులో ఉన్నది ఏంటంటే పులిసిన పిండి. ఏంటది? పాపం. ప్రియులరా, ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభు శరీరాన్ని తిని ప్రభు రక్తాన్ని త్రాగబోతున్నావు. పాపం అనే పులిసిన పిండి నీలో ఉండకూడదు. అందుకే ఆయన అన్నాడు, హేరోదు యొక్క పులిసిన పిండి గురించి మీరు జాగ్రత్త పడండి. వాడు మంచోడు కాదు, వాడు తన సొంత తమ్ముడిని చంపి తన తమ్ముడు భార్యను ఉంచుకున్నాడు అని బైబిల్లో రాయబడింది. యోహాను తలను కూడా ఏం చేశాడండి? హేరోదియా నాట్యమాడి, తన కుమార్తె నాట్యమాడితే హేరోదు అన్నాడమ్మా, ఇదిగో నువ్వు నాట్యమాడినందుకు కోరుకో, నేను ఏమైనా ఇస్తానంటే వాళ్ళ అమ్మని అడిగింది ఆమె కదా. ఆ అమ్మాయి వాళ్ళ అమ్మని అడిగిందా, మమ్మీ మరి రాజుగారు కోరుకోమంటున్నాడు, ఏం కోరుకునేను అంటే ఏం చెప్పింది వాళ్ళమ్మ? యోహాను తల కావాలన్న కోరిక. యోహాను తల ఎందుకు? ఎందుకు వీళ్ళ తల్లికి యోహాను మీద అంత కోపం? ఈ హేరోదు ఉంచుకున్న ఈ హేరోదు భార్యకి యోహాను మీద ఎందుకు అంత కోపం? తల నరికి దైవ సేవకుడు ప్రవక్త ఆ రోజుల్లో పొగడబడుతున్నటువంటి యోహాను తల నరకమని చెప్పింది. ఎందుకు చెప్పండి అమ్మా? ఎందుకు యోహాన్ అంటే ఆమెకు అంత కోపం తెలుసా మీకు? యోహాన్ అంటే ఎందుకు ఆమెకు అంత కోపం అంటే, ఆమె చేసిన పాపాన్ని యోహాను ఏం చేశాడు? ఖండించాడు. ఇది తప్పు, ఇలా చేయకూడదని ఏం చేశాడండి? చాలామంది ప్రియులారా, మన దోషాలు మనకు తెలియచేస్తే, మన పాపాలు మనకు తెలియచేస్తే మనం వాళ్ళ మీద పగబడతాం కదా. మన తప్పులు మనకు చెబితే మనం పగబడతాం. లేకపోతే వాక్యంలో మాట్లాడితే అయ్యగారు మా గురించే చెప్పాడనే వాళ్ళు ఉన్నారు, మా కోసమే అన్నాడనే వాళ్ళు ఉన్నారు. లేకపోతే ఎవరైనా మన సహోదరుడు మనం ప్రేమించి
వాళ్ళ మీద పగబడతా, నువ్వు అంత మంచోడువా. ఈరోజు ప్రియులరా, పాపం అనే పులిసిన పిండి కొంచెమే నీలో ఉన్నా నీ ముద్దంతా, నీ ఆత్మీయ జీవితం అంతా ఏమైపోద్ది? పాడైపోద్ది. అందుకే కొంచెము పులిసిన పిండి ముద్దంతయు పులే చేయను. కాబట్టి ఆ పులిసిన పిండిని ఏం చేయాలంట? తీసి పారేయాలి. హేరోదులో పాపం అనే పులిసిన పిండి ఉంది, పరిసయ్యులలో వేషధారణ అనే పులిసిన పిండి ఉంది. వాటిని ఏం చేయాలా? తీసి పారేయాలి. మూడో మాట చదువుదాం మనం బైబిల్లో నుంచి. త్వరగా చదివి మనం ప్రార్థన చేసుకొని కొద్ది నిమిషాలు ప్రార్థనలో ఉందాం. మత్తయి సువార్త 16వ అధ్యాయం 12వ వాక్యం చదువుదాం. మత్తయి సువార్త 16వ అధ్యాయము 12వ వాక్యం. పరిసయ్యులు సద్దూకయులు అనువారి బోధను గూర్చియు జాగ్రత్త పడవలెను. చాలు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ఇంకొకళ్ళు వచ్చారు. ఎవరు వీళ్ళు? అందరు చెప్పాలా? ఎవరండి? సద్దుకైలు. అందరు అనండి, సద్దూకైలు. అందరు చెప్పండి. ఇప్పుడు అశ్వామిస అన్నాడు, ఇందాక ఏమన్నాడు? శాస్త్రుల పరిసయ్యుల వేషధారణ గురించి, వాళ్ళలో ఉన్న పులిసిన పిండి గురించి జాగ్రత్త పడండి. రెండవది ఏమన్నాడు? హేరోదులో ఉన్న పులిసిన పిండి గురించి మీరు జాగ్రత్త పడండి. ఇప్పుడు ఏమంటున్నాడు? సద్దూకైలలో ఉన్న పులిసిన పిండి గురించి మీరు జాగ్రత్త పడండి అన్నాడు. అంటే సద్దూకైలలో ఉన్న పులిసిన పిండి ఏంటి? సద్దూకైలు అంటే ఎవరు? సద్దూకైలు అనేవాళ్ళు ఆ రోజులో శాస్త్రులు పరిసయ్యుల్లాగానే సద్దూకైలు అనే ఒక తెగ ఉంది. ఒక తెగ. వీళ్ళది ఒక గుంపు. వీళ్ళు ఏంటంటే, వీళ్ళ గుంపు ఏంటంటే, వీళ్ళలో ఉన్న పులిసిన పిండి ఏంటంటే, వీళ్ళు ఆత్మను కానీ దేవదూతలను కానీ నమ్మరు. ఏమి నమ్మరు? ఆత్మలను కానీ దేవదూతలను కానీ, అంటే పరిశుద్ధాత్మను నమ్మరు, దేవదూతలను నమ్మరు. వీళ్ళు అంటే పరిశుద్ధాత్మ గురించి, దేవదూతలు ఉన్నారని, పరిశుద్ధాత్మ ఉందని బైబిల్లో ఉందా లేదా? చెప్పండి. ఉందా లేదామా? ఉంది కదా. కానీ వీళ్ళు ఏం చేయరు? నమ్మరు. అంటే ఇప్పుడు వీళ్ళు బోధించే బోధ ఏం బోధ? బైబిల్లో ఉన్నది ఒకటైతే వీళ్ళు ఇంకొకటి బోధిస్తే ఆ బోధన ఏమంటారు? ఓ నాయన, అబద్ధ బోధ. అందరు చెప్పండి, ఏ బోధ అండి? అబద్ధ బోధ. అంటే ప్రియులరా, ఈ సద్దూకైలలో ఉన్న పులిసిన పిండి ఏంటంటే అబద్ధ బోధ. అందరు చెప్పండి, ఏ బోధ అండి? అబద్ధ. ప్రియులరా, ఈ కడవరి దినాల్లో మనం ఉన్నాం. ఈ కడవరి కాలంలో ఉన్నాం. లోకములోకి అనేకమైన బోధలు వచ్చాయి, అనేకమైనటువంటి సిద్ధాంతాలు వచ్చాయి, అనేకమైన బోధలు, అనేకమైన సిద్ధాంతాలు ఈ లోకంలోకి వచ్చాయి, క్రైస్తవుల్లోకి వచ్చాయి. కాబట్టి మనం ఏది సత్యమో, ఏది అసత్యమో, ఏది వాక్యానుసారమో, ఏది వాక్యానుసారం కాదో మనం జాగ్రత్తగా గమనించాలా. లేకపోతే ఈ అబద్ధ బోధ అనే పులిసిన పిండి మన ఆత్మీయ జీవితాన్ని పాడు చేస్తుంది. మన ఆత్మీయ జీవితాన్ని పాడు చేస్తుంది ప్రియులారా. అందుకే మనం ఈ కడవరి దినాల్లో బైబిల్ బాగా చదవాలా. బైబిల్ జ్ఞానం మనకు బాగుండాలా. ఎందుకు అంటే ఏది సత్యమో, ఏది అసత్యమో, ఏది వాక్యానుసారమో, ఏది వాక్యానుసారం కాదో మనకి ఏమవ్వాలండి? చెప్పండి, ఏమవ్వాలండి? తెలియాలా. సద్దూకైలలో ఉన్నది ఏంటంటే చెప్పండి, ఏ బోధ అండి? అబద్ధ బోధ. తిమోతేయులకు రాసిన 2వ పత్రికలో 4వ అధ్యాయము 3వ వచనం చదవండి. తిమోతి 2వ పత్రిక 4వ అధ్యాయము 3వ వచనం. జనులు హితబోధను సహింపక దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకొని సత్యమునకు సెవినీయక
కల్పనా కథలు వైపు తిరుగు కాలము వచ్చును. వచ్చిందా వస్తుందా చెప్పండి? వస్తుందా వచ్చిందా? జపన్య గారు వచ్చిందా? ఏ కాలం? జపన్య గారు అంటే ఏడు జపన్య గారు ఎవరు అనుకుంటున్నారా? మా విశ్వాసి. చెప్పండి, ఎలాంటి కాలం వస్తుందంట? జనులు సత్యమునకు చెవినీయక. అందరు చెప్పండి, దేనికి చెవినీయరు? సత్యానికి చెవినిచ్చే రోజులు లేవేక. ఏమా ఈరోజు మనం సబ్బాతు అంటే ఏమంటున్నారు? ఇదేంది శనివారం పాదులేంది, పస్కా పండుగ, పర్ణశాల పండుగ. ఏం చేస్తున్నారు? సత్యమునకు చెవినీయక కల్పనా కథల వైపు తిరుగు కాలము వచ్చింది. అందుకే ప్రియులారా, ఈ సత్యమునకు చెవినీయక కల్పనా కథలు కూడా చెప్పుకునే ఈ కాలములో ఈరోజు సత్యమును, అందుకే ఈ ఆ వాక్యంలో లేనిది ఈ బోధ. ఏం బోధ అన్నమాట? అది సద్దూకయుల యొక్క పులిసిన పిండి. సద్దూకయుల యొక్క పులిసిన పిండి. అందుకే ఆ సద్దూకయుల యొక్క పులిసిన పిండి గురించి ఏమవ్వాలంట? జాగ్రత్త పడ. తీతు పత్రికలో పౌలు గారు మాట్లాడుతూ అంటాడు కదా, 1వ అధ్యాయం 9వ వాక్యం చదవండి. తీతు పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం. ఖండించుటకును శక్తి గలవారగునట్లు ఉపదేశమును అనుసరించి నమ్మదగిన బోధను గట్టిగా పట్టుకొని వాడునై ఉండాలి. హల్లెలూయా. చెబుదాం గట్టిగా, హల్లెలూయా. ఏం చేయాలమ్మా? ఏం చేయాలా? ఏం చేయాలా? ఏం చేయాలమ్మా? అయ్యా మీరని చెప్పండి. దేన్ని గట్టిగా పట్టుకోమంటున్నాడు? హితబోధను గట్టిగా పట్టుకో. హితబోధ అంటే ఏంటి? హితబోధ ఆరోగ్యకరమైన బోధ. అక్కడ పుట్నోట్లో ఉందన్నమాట కదా, పుట్నోట్లో ఉంది ఆరోగ్యకరమైన బోధ అని. అంటే మనం గట్టిగా పట్టుకోవాలి. అందుకే పౌలు అంటే, నువ్వు ఏది విన్నావో, ఏది న్యాయమైనదో, ఏది రమ్యమైనదో, ఏది ఖ్యాతి గలదో, నువ్వు వాటిని ఏం చేయాలా? గట్టిగా పట్టుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ప్రియులారా, నువ్వు ఎలాగో ఉపదేశం పొందుకున్నావో, ఎలాగ ఏమి నేర్చుకున్నావో, ఏ బోధ నీకు వినబడిందో ఆ బోధను నువ్వేం చేయాలా? అందరూ చెప్పాలా? ఏం చేయాలండి? గట్టిగా పట్టుకోవాలా, గట్టిగా పట్టుకోవాలా. వాళ్ళు వచ్చి వీళ్ళు ఒక మాట చెబుతారు, వీళ్ళు వచ్చి ఒక మాట చెబుతారు, వాళ్ళు వచ్చి ఒక మాట చెబుతారు. అమ్మా ఏం మీ శనివారం పాదనెళ్ళి అంటాడు ఒకడు వచ్చి, ఇంకొకడు వచ్చి ఇంకో మాట అంటాడు, ఇంకొక ఆయన వచ్చి పరిశుద్ధాత్మ ఆడింది ఏంది మీరు భాషలు మాట్లాడుతున్నారు అంటాడు, ఇంకొక ఏదో అంటారు. కానీ మనం ఏం చేయాలా? హితబోధను చెప్పాలి. అందరూ చెప్పాలా? ఎవడు మాట పడితే వాళ్ళ మాట మనం చెప్పండి వినకూడదు. ఉపదేశాన్ని, హితబోధను మనం ఏం చేయాలండి? గట్టిగా పట్టుకోవాలి. అందుకే సద్దూకయుల యొక్క పులిసిన పిండి గురించి జాగ్రత్త పడండి. ఈరోజు ప్రియులారా, ఈ సంఘం ఏ సంఘమో తెలుసా? చెప్పండి, ఏ సంఘం అండి ఇది? ఈ సంఘం పేరేంది? చెప్పండి. జీవము కలిగిన. ఎవరు పెట్టారు పేరు? నేను పెట్టినా, మా నాన్న పెట్టిండా? నేను పెట్టినా, మా నాన్న పెట్టిండండి ఈ పేరు. ఓరి నాయన, ఎవరు పెట్టారమ్మా? సంఘానికి ఓ పేరు పెడతారు ఆయన.
ఈయన సంఘం పెడతాడు, ఇంకో పేరు పెడతాడు, ఆయన ఒక పేరు పెడతాడు, ఈయన ఒక పేరు పెడతాడు. ఒక్కొక్క సంఘానికి ఒక్కొక్క వాళ్ళెట్ట వచ్చిన పేర్లు పెట్టుకుంటారు. మరి మన సంఘానికి ఎవరు పెట్టారు చెప్పండి? మన సంఘానికి ఎవరు పెట్టి? సునీత్ గారు పెట్టిండా? లేకపోతే తలచ్చిరి రత్నం గారు పెట్టిండా? ఆనందరావు గారు పెట్టిండా? మరి ఎవరు పెట్టారు? సంఘం ఎవరిది? పోనీ సార్ సంఘం ఎవరిది చెప్పండి? సంఘం ఎవరిది? అవ్వ నాయన, యావే తండ్రి సంఘం. యెహోవా మెస్సీయ తన ప్రాణం ఇచ్చాడు సంఘం కోసం. సంఘం ఎవరిది? యావే తండ్రిది. కాబట్టి ఇప్పుడు పేరు ఎవరు పెట్టాలా? ఎవరు పెట్టాలా? యావే తండ్రి పెట్ట. ఏం పెట్టిండు మరి? తన సంఘానికి ఏం పేరు పెట్టిండు? ఎక్కడుంది బైబిల్ ఆ మాట? నేను అన్నని మీరు అంటున్నారా? ఎక్కడుంది అది? ఆ వాక్యంలో ఏడుందో చెప్పండి, రెఫరెన్స్ చెప్పండి. ఏడుంది? తిమోతికి రాసిన పత్రిక 2వ పత్రిక 3వ అధ్యాయం 15వ వాక్యం. అమ్మో, ఇంకా దొరకలేదు నాయన. యావే మందిరములో అనగా జీవము గల ఏ సంఘం? ఏ సంఘం? ఎవరు పెట్టారా పేరు? జీవము గల యావే సంఘములో జనులు ఎలాగూ ప్రవర్తించవలెనో నీకు తెలియజేయుచున్నాను. ఈ సంఘము రాయిచున్నాను. ఆ సంఘము ఏం సంఘం అది? ఏ సంఘం అది? ఈ సంఘము సత్యమునకు స్తంభమును ఆధారమున. చప్పట్లు కొడదాం గట్టిగా అందరూ. ప్రియులరా, ఈ రోజున ఈ జీవము గల యావే సమాజం అనే ఈ సంఘానికి నేను కానీ ఇంకొకళ్ళు కానీ పెట్టిన పేరు కాదు, యావే తండ్రి పేరు. ఇది సత్యమునకు, చెప్పండి, సత్యమునకు స్తంభము. సరిపోని నిద్రపోనండి, మీరు ఏమనమాకండి, సరిపోని నిద్రపోనండి. నాకెళ్ళి చూడండి. సత్యమునకు, చెప్పండి, సత్యమునకు చెప్పరేంది? స్తంభమును ఆధారమునయున్నది అని రాయబడింది. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఈ సత్యమైన బోధ యావే తండ్రి మనకు అనుగ్రహించాడు. అందుకే ఈ సద్దూకయులు అనే, చెప్పండి ఏ పిండి అది? సద్దూకయులు అనేది ఏ పిండి? పులిసిన పిండి. అంటే వాళ్ళ అబద్ధ బోధనే ఆ పులిసిన పిండి గురించి మనము జాగ్రత్త పడాలి. హల్లెలూయా, హల్లెలూయా. 4వ మాట చెప్పి ప్రార్థన చేస్తాను. 5వ అధ్యాయము 6వ వచనము, 1 కొరింథీ పత్రిక. 1 కొరింథీ పత్రిక 5వ అధ్యాయము 6వ వచనం. మీరు అతిశయపడుట మంచిది కాదు. పులిసిన పిండి కొంచెమైనను ముద్దంతయు పులియజేయును. చాలు, హల్లెలూయా చెబుదాం. అందరు గట్టి చెబుదాం, హల్లెలూయా, హల్లెలూయా. చెప్పండి, ఏంటదంట ఇక్కడ? చెప్పండి, ఏంటదంట అండి? మీరు అతిశయపడుట మంచిది కాదు. ఏది మంచిది కాదు? అతిశయపడుట మంచిది కాదు. కొంచెము పులిసిన పిండి ముద్దంతయు పులియ చేయును. అంటే ఏంటి పులిసిన పిండి ఇక్కడ? అతిశయం. అందరూ చెప్పండి, ఏంటదండి? అతిశయం. అతిశయం అంటే, అతిశయం అంటే ఏంటది అమ్మా? నాకు కొద్దిగా వినపడేటట్టు చెప్పండి. ఈ మధ్య ఎందుకో ఏం రాట్లా. చెప్పండి అమ్మా. అతిశయము అంటే ఏంటది?
నానా ఏందమ్మా అతిశయం అంటే? అతిశయం అంటే అతిశయించుట మంచిది కాదు. కొంచెము పులిసిన పిండి మొద్దంతయు పులియజేయును అంటే ఈ కొంచెం పులిసిన పిండి ఏంటిదంట? అతిశయం అంట. అతిశయం అంటే ఏంటి? అతిశయము అంటే అదే 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 చెప్పండి. అతిశయము అంటే అహంకారము, గర్వము, అంటే గొప్ప చెప్పుకోవడం, డంబముగా మాట్లాడటం అంటే ఏంటన్నా డంబము. ఇవన్నీ ఇవన్నీ ఏంటాయి చెప్పండి, ఏంటండి ఇవన్నీ? అతిశయం. కాబట్టి అతిశయము అనే ఈ పులిసిన పిండి కూడా మనలో ఉండకూడదు. ఎందుకంటే అహంకారం, గర్వం మనలోకి రాకూడదు. సామెతల గ్రంథంలో అంటాడు కదా, నాశనానికి ముందు ఎవరు నడుస్తారు? ఎవరు నడుస్తారు? ఎవరు ముందైతే గర్వం నడిసిద్దో వాళ్ళు సరాసరి చెప్పండి నాశనానికి వెళ్ళిపోతారు. ఎవరు ముందైతే వినయం ముందు నడుస్తుంటే వాళ్ళు వెనక నడిస్తే, గర్వము నడిచి ముందు ఎవరు ముందు నడుస్తుంటుందో నాశనానికి ముందు గర్వం నడిచిద్దట. ప్రియులారా, ఈరోజు మనకు కూడా ఎప్పుడు అహంకారం, గర్వం, అతిశయం అనేది రాకూడదు. అసలు ఎందుకు వస్తుంది అతిశయం? గర్వం ఎందుకు వస్తుంది? అతిశయం ఎందుకు వస్తుంది? బైబిల్లో ఇర్మియా గ్రంథంలో అంటాడు చూడండి. ఇర్మియా గ్రంథం 9:23 ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయము 23వ వచనం. యావే ఇలాగు సెలవిచ్చుచున్నాడు, జ్ఞాని తన జ్ఞానమును బట్టి, సూర్యుడు తన శౌర్యమును బట్టి అతిశయింపకూడదు. ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి అతిశయింపకూడదు. అతిశయించువాడు ఎవరనగా దేనిని బట్టి అతిశయించవలసను అనగా భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములను జరిగించు యావేని బట్టి అతిశయపడాలి. చప్పట్లు కొడదాం గట్టిగా అందరూ. ఓకే, ఇప్పుడు మీరు చెప్పండి, అతిశయం ఎప్పుడు, గర్వం ఎవరికి వచ్చింది? గర్వం అండి అతిశయం. జ్ఞాని తన జ్ఞానమును బట్టి అన్నాడు. అంటే ఎవరికి వచ్చింది అతిశయం? జ్ఞానులకి. కొంచెం బాగా తెలివితేటలుండి కొంచెం జ్ఞానం ఉంటే వాడు ఏమనుకుంటాడు తెలుసా? ఎదుటోళ్ళందరినీ పిచ్చోళ్ళ కింద లెక్కేస్తాడు, ఎర్రిబాబులోళ్ళ కింద లెక్క పెడతాడు. వీళ్ళంతా అదంతా పట్టుకొత్తేచ్చడం ఒక లేదు. నేనే జ్ఞానవంతుణ్ణి, నేనే తెలివిగలవాడిని అనుకుంటాడే ఎవడీడు? జ్ఞాని. అమ్మా, నీకు ఎంత జ్ఞానం ఉన్నా, ఎంత తెలివితేటలున్నా, నీ జ్ఞానాన్ని బట్టి ఎప్పుడు నువ్వు అతిశయం. చూడండి, కాలేజీలలో, స్కూళ్ళల్లో, కాలేజీలలో పిల్లగాళ్ళకి తగాదులు వచ్చి, పిల్లలకి తగాదులు వస్తాయి. ఎందుకు తెలుసా? బాగా చదివే పిల్లోడు చదువు రాను లెక్క చేయరు, తీసేస్తుంటారు. వీడికేదో పెద్ద చదువు వచ్చినట్టు, వాడికి చదువు రానట్టు. అంటే జ్ఞాని తన జ్ఞానాన్ని బట్టి ఏమవుతాడు? అతిశయపడతారు. మనం కూడా ఒకవేళ యావే తండ్రి మన జ్ఞానం ఉందనుకోండి, ఆ జ్ఞానం ఏడిది? యావే తండ్రి. ఆ జ్ఞానాన్ని బట్టి యావే తండ్రిని స్తుతించాలి తప్ప నీ జ్ఞానాన్ని బట్టి నువ్వు అతిశయపడకూడదు. జ్ఞాని తన జ్ఞానమును బట్టి, శూరుడు తన శౌర్యమును బట్టి. సూర్యుడంటే బలవంతుడు. బలవంతుడు తన బలమును బట్టి ఏం చేయకూడదు? అతిశయపడే. కొద్దిగా బలం ఉంటే టీషర్ట్లు వేసుకొని
కండలు చూపిస్తుంటారు కొంతమంది. వద్దులే, ఎందుకు వచ్చిన గోల. బలం. శూరుడు తన శౌర్యమును బట్టి ఏం చేయకూడదు? అతిశయపు. ఒకవేళ నీకు బలం ఉన్నా, నీకు ఒకవేళ శక్తి ఉన్నా, నీకు బలగం ఉన్నా, మేము ఎంతమంది ఉన్నామో తెలుసా, ఇది ఒక అహంకారం. మా ఇంటి పేరు వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఇది ఒక అహంకారం. ఒక్కడే ఉన్నానుకో ఇంటి పేరు వాళ్ళు, నాకు తగ్గోడు, నేను ఒక్కడనేనా ఏమా హల్లెలూయా. అంటే బలాన్ని బట్టి కొంతమంది వాళ్ళ వాళ్ళ బలగం ఉంటుంది కదా, బలగాన్ని బట్టి కొంతమంది ఏమవుతుంటారు, ప్రతి దానికి తగాదపోతారు. ఏంటంటే ఏది బలగం ఎక్కువ ఉంది, బలగం. నీ బలగం ఉన్నా ఏమన్నా ఆ బలాన్ని బట్టి బలగాన్ని బట్టి అతిశయపడ్డవో. శూరుడు తన శౌర్యమును బట్టి, ధనవంతుడు తన ఐశ్వర్యమును బట్టి అతిశయించకూడదు. డబ్బుంది నీకు, మంచిదే. డబ్బులున్నాయి నీకు, ఇళ్ళున్నాయి, పొలం ఉంది, వ్యాపారం ఉంది, ఉద్యోగం ఉంది, వ్యాపారాలు ఉన్నాయి, డబ్బు ఉంది, మంచిదే. కానీ ఆ డబ్బును బట్టి నువ్వెప్పుడు అతిశయపడదు. ప్రభువా, ఇది నువ్విచ్చిందే, నీవిచ్చిన ధనం. ఆ ధనాన్ని బట్టి యావే తండ్రిని స్తుతించాలి తప్ప ఎప్పుడు నీకున్న ధనాన్ని బట్టి నువ్వు ఏం చేయకూడదండి? అతిశయపడకూడదు. ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి అంటే ఈ లోకంలో మనకు ఏమున్నా దాన్ని బట్టి మనం ఎప్పుడు అతిశయపడకూడదు. ఒకవేళ అతిశయపడవలసి వస్తే అమ్మా, మనం ఏదైనా గొప్ప చెప్పుకోవాల్సి వస్తే దేన్ని బట్టి చెప్పుకోవాలి చెప్పండి? భూమి మీద కృప చూపుతున్న యావే తండ్రిని బట్టి గొప్ప చెప్పుకోవాలి. హల్లెలూయా. నాకు ఏమున్నా ఏమి లేకపోయినా యావే తండ్రి దయ వల్ల నేను యావే తండ్రిని నమ్ముకున్నానండి అని పౌలు అన్నాడు. అతిశయపడాల్సినవి నాకు చాలా ఉన్నాయి, కానీ నేను దేన్ని బట్టి అతిశయపడను. ఒకవేళ అతిశయపడవలసి వస్తే చెప్పండి ఎవరైనా, సిలువను బట్టి తప్ప మరి దేని యందు అతిశయపడుట నాకు దూరమగునుగాక అన్నాడు. హల్లెలూయా. చెప్పండి. ఇప్పుడు ఒకవేళ మనం గొప్ప చెప్పుకోవాలనుకుంటే ఎప్పుడన్నా ఏం చెప్పుకోవచ్చు? మేము మారు మనసు పొందాం, బాప్తిసం పొందుకున్నాం, రక్షణ పొందుకున్నాం, ఈరోజు చచ్చిపోయినా పరలోకానికి పోతాం, ఆ గొప్ప చెప్పుకోవాలా? హల్లెలూయా. అంతేగాని మాకు భూములు ఉన్నాయి, ఇళ్ళు ఉన్నాయి, వాగుళ్ళు ఉన్నాయి, పొలం ఉంది, ఫ్లాట్లు ఉన్నాయి అని చెప్పినవో నీ పని అయిపోయినట్టే. ఒకవేళ అతిశయపడవలసి వస్తే ప్రభువుని బట్టి మనం అతిశయపడ. కాబట్టి ఈ అతిశయపడటం అనేది కూడా ఒక ఏంటది? పులిసిన పిండి. అతిశయపడటం అనేది కూడా ఒక పులిసిన పిండి. దాన్ని బట్టి మనం అతిశయపడకూడదు. కీర్తన గ్రంథంలో దావీదంటాడు, నేను రిఫరెన్స్ చెప్పలే, మీరు కంగారు పడబాకండి. కొందరు రథములను బట్టి, కొందరు గుర్రములను బట్టి అతిశయపడతారు. దేన్ని బట్టి? రథములను బట్టి, గుర్రములను బట్టి అతిశయపడుదురు. నేనైతే యావే నామమును బట్టి అతిశయపడుతున్నా. వారు పడిపోయారు, నేను లేవనెత్తబడ్డాను అన్నాడు. హల్లెలూయా. ఈ లోకంలో దేన్ని బట్టి నువ్వు అతిశయపడ్డా ఒకరోజు అది లేకుండా పోతే గుర్తుపెట్టుకో. మొఖమంటుంది నాకేమో 4 కొడుకులు అంటుంది. మొన్న యూట్యూబ్లో వచ్చింది, మీరు చూసారో చూడలేదు. 4 కొడుకులు ఏడాడున్నారమ్మా అంటే, ఒకడు అమెరికాలో ఉండవు, ఒకడు కెనడాలో ఉండవు, ఇంకొకడు సౌదీలో ఉండడు, ఇంకొకడు 4 చెప్పారు. ఇప్పుడు నువ్వే ఆడుంటున్నావు అమ్మా, ఇండియాలో ఉంటున్నావు. నీకెవరు పెడుతున్నారు అమ్మా? ఎక్కడ? అనాథాశ్రయంలో ఉన్నా. మరి సుఖమే ఉంది 4 కొడుకులు. దేనిని బట్టి అతిశయపడొద్దు.
భూమి మీద కృపనిచ్చి సజీవంగా ఆరోగ్యంగా కాపాడుతున్న ఆ యావే తండ్రిని బట్టి అతిశయపడాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ అతిశయము అనే పులిసిన పిండి మనలోకి రాకూడదా? ఇంకా ప్రియులారా, కొరింథీ పత్రికలో పౌలు గారు చెబుతున్నాడు కదా, ఇదిగో మీరు సమాజంగా కూడుకుంటున్నారు కానీ మీరు పస్కా పండగ చేయటం మీకు అసాధ్యం అన్నాడు. ఏంటయ్యా? ఎందుకంటే ఇదిగో నేను ఒక సంగతి చెబుతున్నా. మొదటి సంగతి ఏమనగా అన్నాడు. ఏంటంటే మీరు సమాజంగా కూడుకుంటున్నారు కానీ మీలో కక్షలున్నాయి. ఏమన్నాయి? కక్షలున్నాయి. మీరు ఒకరికంటే ఒకడు ముందు తినేసి వెళ్ళిపోతున్నారు. తినేవాడు తింటుండు, కొంతమందికి ఎక్కువైతుంది, కొంతమందికి తక్కువైపోతుంది. ఏంటికంటే వాడితో నాకేం పని, వీడితో నాకేం పని అని మీరు ఒకళ్ళకొకళ్ళు ఏం పడుతున్నారు? కక్షలు. ఈరోజు ప్రియులారా, పస్కా పండగలో పాల్గొనే ఈ పులిసిన పిండి ఏంటిదో తెలుసా? కక్షలు. చాలామంది ఒకళ్ళకొకళ్ళు మాట్లాడుకోరు. ఒకే చర్చికి వస్తారు, ఒకే మందిరంలో ఉంటారు, ఒకే వాక్యం వింటారు, ఒకే పాస్టర్ గారు, ఒకే పరిశుద్ధాత్మ, ఒకే దేవుడు. కానీ చెప్పరే అట్లా. అలాంటి వాళ్ళు ఉన్నారా ఇక్కడ? ఎవరన్నా ఉండరా? ఎవరన్నా ఇక్కడ? నేను చేతులు ఎత్తమన్ను వాళ్ళు నేను అన్నా మీరు ఎత్తారు నాకు తెలుసు. చేతులు ఎత్తాల్సిన అవసరం లేదు. మనం సమాధాన పడాలి. అమ్మా, మనం పులిసిన పిండితో ప్రభు శరీరాన్ని తిని ప్రభు రక్తాన్ని త్రాగకూడదు. ఇంకా వారం రోజుల టైం ఉంది. ఇంకా వారం రోజుల టైం ఉంది. ఈ వారం రోజుల టైంలో ఎవరైనా తగాదులు, ద్వేషాలు, పగలుంటే సమాధాన పడదాం. వాళ్ళందరితో మనం సమాధాన పడదాం. పులిసిన రొట్టెతో కాకుండా పులియని రొట్టెలతో పండగ ఆచరించాలని వాక్యంలో రాయబడింది. యావే తండ్రి తన మాటలో దీవించునుగాక. హల్లెలూయా. తలలు ఉంచుదాం, ప్రార్థన చేసుకుందాం.